ఉన్న కొద్ది రోజులకే పదవి పొందడం, మళ్ళీ ఈ రోజున సీఎంకే నోటీసులు పంపించడం, తన పరువుకి ఏదో భంగం కలిగించారంటూ. కానీ ఆ రోజున అదే సీఐగా పనిచేసిన శంకరయ్య ఆధారాలు చెరిపివేస్తున్నప్పటికీ సైలెంట్గా ఉన్నారు అన్న ఆరోపణలు ఆ రోజునే వచ్చాయి. ఆ తర్వాత విధుల్లో నిర్లక్ష్యం వహించారన్నది చాలా స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత చాలా విషయాలు ఇందులో పరిగణలోకి తీసుకుంటే ఇవాళ డిస్మిస్ చేసింది ప్రభుత్వం కూడా. ఏం చెప్తారు సార్? అసలు ఒక పోలీస్ అధికారి, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఎలా ప్రవర్తించకూడదు అనేది ఒక బెస్ట్ ఉదాహరణగా భారతదేశంలోనే నిలిచిపోయే చరిత్ర ఈ శంకరయ్య గారు చేసిన పని అండి. ఇది ట్రైనింగ్ కాలేజీల్లో, ఈ స్టేట్ ట్రైనింగ్ కాలేజెస్, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐపీఎస్ ట్రైనింగ్ కాలేజీల్లో కూడా పాఠ్యాంశంగా చెప్పాల్సిన సందర్భం శంకరయ్య గారి ఉదాహరణ. ఎందుకంటే అంత పెద్ద హత్యా కేసుని ఆయన కంటి ముందు సాక్ష్యాలు చెరిపేస్తుంటే ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, రేపు ఇన్వెస్టిగేటివ్ అధికారిగా ఉండాల్సిన వ్యక్తి మౌనంగా ఉండి దానికి సహకరించి అలాంటి ప్రవర్తన ఏదైతే జరగకూడదో శంకరయ్య గారి విషయంలో జరిగింది. మొత్తం పోలీస్ శాఖ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అధికారులు తల ఉంచుకునే పరిస్థితి. అలాంటి ప్రవర్తన చేసిన వ్యక్తి అనంతర కాలంలో సిబిఐకి కూడా సహకరించకుండా సిబిఐ మీద కూడా ఆరోపణలు చేసి సిబిఐ మీద కూడా కేసులు పెట్టడానికి కొంతమంది వ్యక్తుల్ని ప్రేరేపించి సిబిఐతో నిరాకరణ, అంటే సహాయ నిరాకరణ చేసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి తర్వాత మళ్ళీ ఎవరైతే అధికారంలోకి వచ్చారో, ఎవరికి సహకరించాడో ఆ వ్యక్తుల ప్రాభవంతో, వాళ్ళ సహకారంతో మళ్ళీ రీఇన్స్టేట్ అవటం, మళ్ళీ తర్వాత కొనసాగటం, ఈ కేసు పునర్విచారణ జరుగుతున్న సందర్భంలో, అంటే కదలికి వచ్చిన తర్వాత శంకరయ్య పాత్ర మీద ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివిధ సందర్భాల్లో ఆయన పాత్ర గురించి వ్యాఖ్యానించాడని, దాని మీద పరువు నష్టం దావా అని వేసి, నిజంగా పరువు నష్టం దావాకే పరువు నష్టం కలిగించే విధంగా ఉంది. ఆయనకి ఏం పరువు మిగిలింది కనుక చంద్రబాబు నాయుడు గారు మూలాన ఆయనకి పోయింది. తర్వాత అతను ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి అయ్యి విధానసభ, అంటే శాసనసభ జరుగుతా ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రికే ఒక పరువు నష్టం నోటీస్ ఇచ్చాడంటే ఆయన ధైర్యాన్ని, లేకపోతే ఆయన వెనకాల ఎవరున్నారనేది ప్రజలు అర్థం చేసుకున్నారండి. ఎందుకంటే తను చేసిందే ఘోరమైన తప్పు, ఇంకా ఆ తప్పుకి సమర్థనగా ఈ కేసు పెట్టాడంటేనే మనకు అర్థం అవుతుంది. ఇటువంటి వ్యక్తిని నేను 79 నుంచి జర్నలిజంలో ఉన్నానండి. ఇలాంటి వ్యక్తిని, ఒక పోలీస్ అధికారిని నేను చూడటం ఇదే ప్రథమం. ఎందుకంటే కనీసం ఆయన నివారించాల్సిన ప్రయత్నం కూడా చేయలేదు. చేసి వెంటనే ఎస్పీ గారికి చెప్పాలి, డిఎస్పీకి చెప్పాలి, అడిషనల్ ఫోర్సెస్ ని తెప్పించుకోవాలి. ఆయన ఎంపీ అయినందువల్ల అక్కడ ఉన్నటువంటి ఆయన పేరేంటంటే మన వీళ్ళ కజిన్ జగన్మోహన్ అవినాష్ రెడ్డికి చెరిపేస్తుంటే ఆయన చూడాల్సిన అవసరం ఏముందండి? అంటే ఆ రోజునే శంకరయ్యకు కాదు సార్, ఆ రోజునే శంకరయ్యకు ఒక క్లారిటీ వచ్చింది అనుకోవచ్చు సార్ దీన్ని బట్టి. ఏది? హత్య ఉదంతం కావచ్చు ఇవన్నీ ఖచ్చితంగా. ఇంకా అసలు అంత స్పష్టంగా సినిమా చూసిన వ్యక్తికి స్పష్టత రాకుండా ఎందుకుందండి? అది ఒక చిన్న పిల్లాడికి చూపిస్తే కూడా ఇది హత్య అని వెంటనే చెప్తారు. ఆయనకి తెలియపోవటం ఏంటి? అన్ని ఆధారాలు చెరిపేస్తుంటే చూస్తా ఎవరు కూర్చోరండి. ఒక పోలీస్ అధికారిగా వెంటనే ఆయన అదే సార్, అంటే కాదు, హత్య జరిగిందనే విషయం అర్థమైపోయింది, కానీ ఎవరు చేశారు, ఏం జరిగిందనే విషయం కూడా ఆయనకు ఆ రోజునే అర్థమైంది అనేది కనిపిస్తా ఉంది కదా అంటున్నా. పూర్తిగా అండి పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే ఆయన దాదాపు ఒక 2 ఏళ్ళగా అక్కడ ఆ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న వ్యక్తిగా ఆ కుటుంబంలోని అంతర్గత విషయాలు ఆయనకి తెలుసు, అన్ని తెలుసు. కాబట్టి అంత మౌనంగా ఉండాల్సిన అవసరమే ఉంది. డిఎస్పీకి ఫోన్ చేయొచ్చు, ఎస్పీ గారికి చేయొచ్చు, అడిషనల్ ఫోర్సెస్ తెప్పించవచ్చు, ఫిజికల్ గా ఆయన వెంటనే ప్రివెంట్ చేయాలి. వాళ్ళని మీరు చేయడానికి వీలు లేదంటే ఆయన చేతులు అడ్డం పెట్టి అసలు వాళ్ళని బయటకు పంపించేసేయాలి. కనీసం అదన్నా రికార్డ్ అయ్యేది. కానీ ఆయన మౌనంగా సాక్షిగా నిలబడతలే రికార్డ్ అయ్యింది. అందరూ చూశారు కూడా కదా. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటనలు ఎవరో ఒకళ్ళు అజ్ఞాతంగా తీయటం వలన ఆ విజువల్స్ అన్ని బయటకు వచ్చినాయి కదండి. అట్లాంటప్పుడు ఇంకా ఏం రహస్యం ఉంది, ఏం పరువు మిగిలింది శంకరయ్య గారికి? కాబట్టి ఇప్పుడు ఆయన విచారణకు వచ్చి కనీసం నీ వర్షం ఏదైనా చెప్పుకోమంటే కూడా విచారణకు రాకుండా కూడా తప్పించుకున్నాడు.
తప్పించుకున్నాడు. సిబిఐ ముందు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. సిబిఐకి సహకరించి ఇంకోటండి, ఎవరన్నా ఒక సిన్సియర్ అధికారి ఆయనకి ఆత్మ కనుక ఉంటే జరిగింది జరిగినట్టు చెప్పి ఆ రోజు నేను నిస్సహాయ పరిస్థితిలో ఉండిపోయాను, నన్ను క్షమించండి, డిపార్ట్మెంట్ తరపున ఏదైనా చర్య తీసుకున్నా కూడా నన్ను ఉద్యోగంలో కొనసాగించమని కూడా అభ్యర్థించాలి. తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ అంతకన్నా నేను ఏం చేయలేను, వాళ్ళకుండా ఇన్ఫ్లుయెన్స్ ముందు నేను నథింగ్, ఆ రోజు నాకు అడిషనల్ ఫోర్సెస్ కూడా లేవు, నా పక్కన ఉంది ఒకళ్ళో ఇద్దరు కానిస్టేబుల్స్ ఏను, కానీ ఆయన చెప్పదలుచుకుంది ఏదైనా మనస్సాక్షిగా ఒప్పుకుంటే కనీసం ఆయన ఉద్యోగంలో కొనసాగటానికన్నా నైతిక హక్కు ఉండేది మానవతా దృక్పథంతో. కానీ అది కూడా చేయకుండా ఆయన సీఎంలకి తర్వాత పై అధికారులకి సిబిఐ లాంటి సంస్థకి సహాయ నిరాకరణ చేస్తే అసలు అటువంటి వ్యక్తిని ఇప్పుడు డిస్మిస్ చేయటమే కాదండి, ఇవాళ కనుక ఆయన ఏదైనా ట్రిబ్యునల్కి వెళ్తే ఆయన పాత్ర చూసిన తర్వాత ఒక పోలీస్ అధికారిగా అక్కడున్న సాక్ష్యాలను చెరిపేస్తున్నప్పుడు సహకరించినందుకు క్రిమినల్ కేసు కూడా బుక్ చేయమని కూడా చెబుతుంది ట్రిబ్యునల్ కూడా. అవును, అందరితో ఆగదండి. ఎందుకంటే రేపు వీళ్ళు ప్రాసిక్యూషన్ వాళ్ళు చెప్తారు కదా ఇతను చేసిన పని అంతా ఇదిగో ఇది అన్న, అంటే ఈయన దగ్గరుండి ఇంకా ఎన్ని చూసినట్లు కుట్లేసింది ఇవన్నీ అవి కూడా వస్తాయి తెలుసండి, అన్ని తెలుసండి. అందుకే నేను చెబుతున్నా, అప్పుడు సాక్ష్యాలు జరపడానికి సహకరించిన వ్యక్తిగా కూడా ఈయన మీద కేసు కూడా బుక్ చేయాల్సి వస్తుంది. డిస్మిసల్ తో ఆగదండి ఈ కేసులు, చేయటమే కాకుండా ఆయనకి శిక్ష కూడా పడుతుంది. ఇంకోటి నవీన్ గారు, ఒక రేప్ కేసు మామూలు వ్యక్తి చేస్తే ఉండే తీవ్రత కన్నా ఒక జైలు సూపరింటెండెంట్ ఆ జైల్లో ఉన్న ఒక మహిళా ఖైదీ మీద చేసే రేపు తీవ్రత ఎక్కువ అండి, ఏ జైలు సిబ్బంది చేసినా కూడా. ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి చేయగలిగారు. అట్లాగే ఇతను పోలీస్ అధికారిగా ఉండి ఇంత తీవ్రమైన కేసులో అంత సాక్ష్యాలను చెరిపేస్తున్నప్పుడు మౌనంగా ఎవరు కూడా ఉండరండి. ఒక పోలీస్ అధికారే కాదు, ఒక పెద్ద మనిషి లేదా ఒక బాధ్యత గల పౌరుడు కూడా అలా మౌనంగా ఉండడు. ఏమండి ఇది తప్పు మీరు చేస్తున్నది, ఆ సాక్ష్యాలను అక్కడ ఉంచండి, పోలీసులు రానివ్వండి, రికార్డు అవ్వనివ్వండి అని కూడా ఎవరైనా చెబుతారు. అలాంటిది ఈయన కూడా వాళ్ళల్లో ఒక వ్యక్తిగా వాళ్ళతో సహకరించాడు, కుమ్మక్క అయ్యాడంటే పోలీసు శాఖకే ఆయన వేసుకున్న యూనిఫామ్ కే సిగ్గు. ఇంకా పొరుగు ఎక్కడ మిగిలిందని ఈయన పొరుగు నష్టం దావా వేస్తాడండి, ఎవరి మీద వేస్తాడండి? తర్వాత కనీసం ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళైనా తన మనసు ఆవిష్కరించి చెప్పుకోవాలి జరిగిన తప్పుని. నేను అది చేయకపోగా ఇవాళ ఏదో నాకు పెద్ద పొరుగు మిగిలింది అని చెప్పుకోవటం, సీఎం మీద వేసాడంటే అయినా కూడా అసలు ఎప్పుడో డిస్మిస్ అవ్వాలి అసలు ఇతను ఇంతకాలం. సరే సార్, దుర్గా కుమార్ గారు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ బయటకు వస్తాయి, చూద్దాం. ఒకసారి సాహిబ్ గారితో మాట్లాడదాం. సాహిబ్ గారు నమస్తే అండి.